నమస్తే. నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాత ఐటెమ్స్ కొన్ని కొత్తగా చేసినవి డిఫరెంట్ ఉన్నాయి. చూపిస్తాను చూడండి. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి, అర్థమవుతాయి. చిన్న చిన్న నక్లీస్‌లు 2, 3 భాగాలు ఉన్నవి అన్నీ చాలా డిఫరెంట్‌గా చేశాను. చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది పాతవి ముక్కలు ఉన్నాయన్నమాట. ఆ ముక్కలన్నీ కలిపి ఇప్పుడు ఒకటి ఎలా చేశానో చూడండి. ఇదేంటంటే లాకెట్ ఒకటి పాతది డిఫరెంట్ వేరే దాంట్లో ఉండింది. సింపుల్‌గా అంతకుముందు ఉండేవి కదా! ఆ లాకెట్. ఇవేంటంటే కమ్మలివి పార్ట్స్ తీసేసాము. ఈ చైన్ ఏంటంటే చెప్పాను కదా ముక్కలు చేసామని. ఒక లాంగ్ చైన్‌లో బ్యాక్ సైడ్ కొంచెం చైన్ ఉంటే తీసేసాను. తీసేసి ఇప్పుడు తెలుస్తది చూడండి, ఇదంతా బ్యాక్ చైన్. ఒక నక్లీస్‌కి, హారానికి ఉన్న బ్యాక్‌దనమాట. కొంచెం సైడ్‌కి ఉంటది కదా! తీసేసి లెంగ్త్ ఎక్కువుందని. అది ఇప్పుడు ఈ ముక్కలన్నీ కలిపేసి ఇప్పుడు ఒకటే చేసేసుకున్నాము. చేసేసి వాళ్ళకి గ్రీన్ బీడ్సే కావాలన్నారు. వీడియోలో చూసి ఇట్లా గ్రీన్ బీడ్స్ అవి బాగున్నాయండి అన్నారు. ఆ గ్రీన్ బీడ్స్, ముత్యాలు ఇవన్నీ చేసుకొని ఆ ముక్కలన్నీ జాయిన్ చేసేసుకొని మనం ఇప్పుడు ఇది ఎక్కడ మీకు కనపడదు. ఇదేదో పాతది అన్ని ముక్కలు చేసి ఇదేంటంటే ఇప్పుడు చూడండి ముక్కలు చేసి మనము దీన్ని ఒక నక్లీస్ లాగా చేసి ఆ ముక్కలన్నీ కలిపి ఇప్పుడు మీకు ఇది వెనకాల అర్థమవుతాయి. కమ్మలు బ్యాక్ సైడ్ పై కమ్మ చూడండి, స్క్రూ ఉంటుంది కదా, తీసేసాను. ఇది కమ్మలు బ్యాక్ సైడ్ అనమాట, పైన ఉండే కమ్మది ఇది. తీసేసి ఇది ఇప్పుడు సపరేట్ చేశాను కదా. ఈ లాకెట్ ఒకటి, వేరే లాకెట్ పాతది, చైన్ వేరేవి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఇలా చేసినా కూడా ఇదేదో పాతవన్నీ ముక్కలు చేసినట్టు కానీ ఏమీ లేవు. జస్ట్ ఒక నక్లీస్ లాగా ఉంది, కొత్తగా చేసిన నక్లీస్ లాగా. ఇలాగ డిఫరెంట్గా చేసుకోవచ్చు మనము. ఇప్పుడు చూస్తే మీరే అనుకుంటారు, ఇప్పుడు నేను చెప్పకపోతే ఇది పాతది అనేది ఎవరికి ఐడియా కూడా ఉండదు, ఐడెంటిఫై చేయలేరు కూడా. అలా ఉంటాయి బిందు జ్యువెలరీస్ అంటే. మనం అంత లైట్ వెయిట్ చేసినా డిఫరెంట్గా చేస్తాము. ఇప్పుడు చూడండి ఇవన్నీ ఎన్ని ఇచ్చాను, లూప్స్ ఇవన్నీ ఇచ్చేసుకొని పాత కమ్మల్ని జాయిన్ చేసుకొని డిఫరెంట్గా దాన్ని ఒక నక్లీస్ లాగా చేసేసామన్నమాట. అలా చేసుకోవచ్చు. మీ దగ్గర కూడా ఏదైనా ఉన్నాయి అంటే తీసుకొచ్చారంటే నేను చేస్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే అందరి దగ్గర ఉండేవి, ఇంతకుముందు ఉండే కదండి, లైట్ వెయిట్లో వచ్చి ఇలా ఒక పెండెంట్ ఇచ్చేసి ఈ నాన్తాడులాగా చైన్ వచ్చేదనమాట. జస్ట్ ఒకటే పెండెంట్ వచ్చేసి పెండెంట్ కూడా మూవ్ అవుతూ ఉండేది. ఇది అందరి దగ్గర చాలా మంది దగ్గర ఉండేది. చిన్నగా ఉంటుంది అంతే, సింపుల్గా లైట్ వెయిట్లో. వాటికి ఏం చేసామంటే సింపుల్గా మ్యాంగోస్ కావాలన్నారు. ఇదేంటంటే వైట్ అండ్ గ్రీన్ స్టోన్ ఉన్నాయి. నా వీడియోస్లో చూసి ఇక్కడికి వచ్చి చూశాక మ్యాంగోస్ బాగా షైన్ ఉంటాయి కదా, అవి చూశాక నాకు మ్యాంగోసే కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే మ్యాంగోస్ పెట్టాము. ఇటు 4 అటు 4 మ్యాంగోస్ ఇచ్చేసి ఈ లాకెట్ ఏంటంటే మూవబుల్, ఇదేం ఫిక్స్ చేయలేదు. తర్వాత ఒకవేళ కావాలి అనుకుంటే ఇది కూడా తీసేసుకొని దీనికి బ్యాక్ స్క్రూ పెట్టి వేసుకునేటట్టు తీసేటట్టు కూడా చేసిస్తానమాట. ప్రస్తుతానికైతే ఇంతవరకు మ్యాంగోస్ ఇలా చేసేసి సింపుల్గా లైట్ వెయిట్ చైన్కే పెట్టేశాము. ఇవి ఈచ్ మ్యాంగోలు అంటారా, సైజుని బట్టి 800 మిల్లీ 1 గ్రామ్ లోపు ఉంటాయి. 700, 800 మిల్లీ అలా ఉంటాయి అనమాట. సైజుని బట్టి మనకి ఎన్ని మ్యాంగోస్ కావాలో అవి అలా పెట్టేసుకోవచ్చు. మళ్ళీ వెయిట్ ఎంత అని అడుగుతుంటారు, అందుకని చెప్తున్నాను. బొట్టు మాలలు అయితే 1 గ్రామ్ నుంచి 800 మిల్లీ చిన్నవి ఉంటాయి, 1 గ్రామ్ 1.1 పెద్దవి ఉంటాయి. సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ కొంచెం పెద్దది మధ్యలో వేసేది 2 గ్రామ్స్ ఉంటుంది. అట్లాగే మ్యాంగోస్ కూడా అంతే 600, 700, 800 మిల్లీస్ ఉంటాయి అనమాట. ఆ నక్లెస్ సైజుని బట్టి మనం చిన్నయా పెద్దయా చేసుకొని పెడతాము. మీకు చూపించినా ఇప్పుడు ఏంటంటే సెట్ చేసుకునేటప్పుడు పెద్దవి పెట్టేసినా సూట్ అవ్వవు, చిన్నవి పెట్టినా సూట్ అవ్వవు. మీడియంగా చూసుకుంటూ ఆ నక్లెస్కి ఏది సెట్ అయితే అలా పెడుతుంటాం అనమాట. ఇది గ్రీను వైట్ ఉంది కాబట్టి గ్రీను వైటే ఇచ్చాను, లేకపోతే వైట్ రెడ్ పెట్టుకోవచ్చు, రెడ్ గ్రీన్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం కలర్స్. మీకు ఎవరికైనా ఇలా లైట్ వెయిట్లో కావాలంటే కాంటాక్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, 600 మిల్లీ నుంచి మ్యాంగో స్టార్ట్ అవుతాయి. అది సైజుని బట్టి 700 మిల్లీ, 800 మిల్లీ అలా చేస్తూ ఉంటాం అనమాట. ఇదేంటంటే యాక్చువల్లీ ఒక కస్టమర్ దగ్గర పాత కోరల్స్ ఉన్నాయండి. అవేంటంటే దారానికి ఉన్నాయి, ఇది కూడా దారానికే చేసాము. కాకపోతే సింపుల్గా ఏం చేశానంటే ఇలా చిన్నవి మోటివ్స్ చేసేసుకొని మొత్తం అవి ఇచ్చేసి సింపుల్గా సైజు ప్రకారం చేసుకున్నాం అనమాట. ఈ 3 లైన్స్, 2 లైన్స్ ఏమో ప్లెయిన్గా చేసి మొత్తం ఇప్పుడు 3 లైన్స్ లాగా చేసుకున్నాము. ఇక్కడ వరకు ఇట్లా చిన్న మోటివ్స్ ఇచ్చేసి వెనక్కి ఇలా హుక్ ఇచ్చేసాను అనమాట. సింపుల్గా అంతే. ఇది చాలా లైట్ వెయిట్లో చేసింది. ఎవరికైనా ఇలాంటివి కావాలి అంటే బీడ్స్ అన్నీ కలిపి తీసుకొస్తే వీళ్ళకి చాలా ఉన్నాయి, అప్పుడు అర్థమవుతాయి. ఒకటి ఇలా చేసి కొన్ని గోల్డ్లో చేస్తున్నాం, అన్నీ కలిపి చేస్తున్నాను. వీళ్ళకి ఇంకా చాలా ఉన్నాయి, ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తుంటాను, చూస్తున్నాను. అయిపోయినట్టు చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర ప్లెయిన్ ముత్యాలు వచ్చేసి గోల్డ్గా ఉండి చిన్నగా సింపుల్గా ఉందన్నమాట. చాలా చిన్న నక్లీస్ ఇది. ఇక్కడ ప్లెయిన్ చైన్ వచ్చింది. ఇదేంటంటే ఉట్టిగా ముత్యాలు ఇచ్చేసి వదిలేస్తున్నారు. అందుకని ఏం చేసామంటే తనకు కొంచెం కలర్ఫుల్గా కావాలన్నారని రింగ్స్ ఇచ్చేసి 2 ముత్యాలు గ్రీన్ డ్రాప్స్ ఇచ్చేసి సింపుల్గా ఇలా చేసి ఇచ్చేసాను. ఏంటంటే లైట్ వెయిట్లోనే సింపుల్గా. ఇవేంటంటే మీరు చూస్తే ఐడియా వస్తే మాటీలు అనమాట. మనం మాటీలు వాడడం లేదు కదా, పాతవి ఎప్పుడో మాటీలు. అవి ఏం చేసామంటే ఇక్కడ వెనక్కి వేసేసి బ్యాక్ లూప్స్ ఇచ్చేసి మిగతావి ఇక్కడ సింపుల్గా ఏం చేసామంటే ముత్యము గ్రీన్ కాంబినేషన్లో చేసి ఇచ్చేసాను. అంతకుముందు ఏంటంటే ఇది ఒట్టి చిన్నది ఇంతే, అసలు చాలా చిన్న నక్లీస్ లాగా ఉన్నింది. ఏం లేదు, ఉట్టి ముత్యాలు ఉన్నాయన్నమాట. ఇలా ముత్యాలు వచ్చేసి సింపుల్గా చిన్నగా ఉన్నింది.
దానికి ఇటు అటు మాటీలు వాడడానికి ఇచ్చేసి ఇవి బాగా నానకెడిన పాత మాటీలు కరిగించుకోవడం కన్నా ఇలా ఏదైనా వాడుకుంటే బాగానే ఉంటాయి కాబట్టి దీనికి వెనక బ్యాక్ చైన్ లాగా ఇచ్చేసి కొంచెం వేసేసి సింపుల్గా చేసి ఇచ్చేసాం. ఇప్పుడు ఏంటంటే ఆ చిన్నది కూడా కొంచెం కనపడుతుంది, కొంచెం మెడలో పెట్టుకోవడానికి కానీ ఎవరైనా పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఇది కొంచెం సింపుల్గా కనపడుతుంది. అంతకుముందు అసలు ఏం లేదు, చాలా చిన్నగా ఉంది. ఇదంతా ఇప్పుడు లైట్ వెయిట్లో మనం ఎక్స్టెండ్ చేసేసుకొని అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు పెట్టుకున్నా కూడా ఇది ఇంత సింపుల్గా చిన్నగా ఉన్నా కూడా బాగా కనిపిస్తుంది, లేటెస్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఏదో కొత్తగా తీసుకున్నట్టే ఉంది, ఇది పాత ముక్కలు అన్నీ కలిపి వేసినట్టు కూడా ఎవరికి తెలియదు. అలా చేసుకోవచ్చు, మీరు కూడా ఎవరైనా తీసుకొచ్చామంటే అలా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవి ఏంటంటే ఒక కస్టమర్వి పాత గాజులు అనమాట, చూస్తే ఐడియా వస్తాయి. ఇవి బాగా పాత గాజులు సింగిల్గా ఇట్లా నేను చేస్తున్నాను కాబట్టి అవి చూసి నచ్చి ఇచ్చారు. ఇది ఇంకా అవ్వలేదు, అవుతుంది, చేస్తున్నాము, వీడియోకి చూపిద్దామని చేపించాను, చూపిద్దామని తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే పాత గాజులకి ఇలా నెక్ లాగా ఒకటి క్యాప్స్ ఇచ్చేసి ఇలా పెట్టేసుకుంటాం ఫస్ట్. పెట్టుకున్నాక వాటికి ఇలా ముత్యాలు చూడుతూ వస్తారనమాట గోల్డ్తో. అయిపోయిన తర్వాత ఓవరాల్గా ఈ బ్యాంగిల్ ఇది మొత్తం ఇప్పుడు అయిపోయాక చూడండి ఎలా ఉందో, ఎంత నీట్గా ఉంది అనమాట. ఇలా మొత్తం ఆ బ్యాంగిల్కి లైట్గా ఎనామిల్ కూడా ఉండింది. బాగా పాత గాజులు సన్నగా ఉన్నాయి. సైజ్ అయితే సేమే అన్నారు వాళ్ళకి, కాకపోతే కొంచెం బ్రాడ్గా కావాలి అన్నారు. అందుకని ఇప్పుడు ఇలా పెట్టించేసాను అనమాట ముత్యాలతో. కలర్ కావాలన్నా మనం కలర్ బీట్ కూడా పెట్టుకోవచ్చు. ముత్యాలు అయితే అన్నిటికీ మ్యాచ్ అవుతాయి కాబట్టి నీట్గా ఉంటే అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు ఇలా నెక్స్ట్ పెట్టేసుకొని తర్వాత ఇలా ముత్యాలు పెట్టేస్తామన్నమాట. మొత్తం ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. ఇంక ఇలా ముత్యాలు గోల్డ్ తీగతో చుడతారు. ఇప్పుడు ఇదంతా ఇది ఒకటి అయిపోయింది, ఇది అవుతూ ఉంది, ఇంకా కొంచెం ఉంది, నేను వీడియోకి చూపిద్దామని చూపిస్తున్నాను. మీ దగ్గర కూడా ఎవరిదైనా ఇలాంటివి ఉన్నవి కావాలి అంటే మనకి డిఫరెంట్గా కావాలంటే చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ అనమాట ఇవన్నీ, ఇది పాపట బిళ్ళ కానివ్వండి ఇవన్నీ. ఇదేంటంటే వేరే దాంట్లోంచి కమ్మల్లోంచి తీసేసామన్నమాట. దానికి అవి నచ్చలేదు, అందుకని తీసేసి లాకెట్ కూడా గొలుసులో నుంచి తీసేసాము. తీసేసి ఇప్పుడు దీనికి ఏం చేశానంటే ఇంకా స్క్రూ అవి ఇచ్చేసి ఇది ఇంకా ప్యాటర్న్ చేస్తున్నాను, అవ్వలేదు. ఈ కమ్మలు కూడా అలాగే తీసేసినాం అనమాట. ఈ చిన్నది ఇంతవరకు వేరే దాంట్లోంచి బీట్ కమ్మలోంచి తీసేసుకొని ఇప్పుడు సింపుల్గా లైట్ వెయిట్లో ఇలా చేసిచ్చాను దానికి. ఇక్కడ ఒకటి ఏంటంటే చిన్న మోటివ్ లాగా చేసేసుకొని దానికి ఏంటంటే ఈ పాత కమ్మిలా తగిలిచ్చేసాం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు పెట్టుకోవడానికి అవుతుంది. దీనికి ఏంటంటే అంతకుముందు తీసేసాం కాబట్టి పైకమ్మ దీనికి లేదు బ్యాక్ స్క్రూ. అందుకని ఏం చేసామంటే సింపుల్గా మళ్ళీ దానికి డైరెక్ట్గా అంటించకుండా కొంచెం ముత్యాలు అవన్నీ వేసేసుకొని ఇలా సింపుల్గా డిఫరెంట్గా చేసిచ్చాను. అట్లాగే ఏంటంటే తనది పాత పాపట బిళ్ళ ఉంది, బాగా పాతది, ఫోటో పెడతాను. మొత్తం చైన్ అవి ఉంటాయి కదా, అదే అనమాట పాపట బిళ్ళ. ఆ చైన్ అది తీసేసి ఇప్పుడు ఇలా నేను ఒక చైన్ ఇచ్చేసాను. ఈ చైన్ ఇచ్చేసేసి వైట్ స్టోన్తో ఇలా చైన్ ఇచ్చేసి కింద ఒక చాంద్ ఇచ్చేసి మళ్ళీ రెడ్ గ్రీన్ కావాలన్నారు, బీడ్స్ ఇచ్చేసాము. ఇలా ఇచ్చేసి సింపుల్గా ఇప్పుడున్న పాతదాన్ని కొంచెం ఇప్పుడు పెట్టుకునేటట్టు లేటెస్ట్గా చేసి ఇచ్చాను. ఇలాంటివి ఏదైనా పాతవి ఉంటే కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్గా కొంచెం సింపుల్గా వాడుకోవాలి అంటే. ఆ బ్యాక్ చైన్ తీసేసి కొత్త చైన్ వేయడం వల్ల ఇది చాలా లుక్ వచ్చింది, చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంది. పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఎవరికైనా సరిపోతుంది, పిల్లలైనా పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళైనా పెట్టుకోవచ్చు, ఎవరికైనా చాలా డిఫరెంట్గా ఉంది. పాపట బిళ్ళలాగా ఉంది, నీట్గా కొత్త పాపట బిళ్ళలాగా ఉంది ఇప్పుడంతా సేమ్. దీనికి కూడా ఏంటంటే ఇంకా బ్యాక్ స్క్రూ చేసి ఇలాగే డిఫరెంట్గా చేద్దామని చేస్తున్నాను, ఇది ఇంకా అవ్వలేదు. దీనికి కూడా చేశాక ఏం చేశాను, ఒక పోస్ట్ అప్లోడ్ చేస్తాను చూడండి. వీళ్ళవి ఇంకా ఉన్నాయి చేస్తున్నాను, అవి కూడా నేను ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తుంటాను. తను ఏంటంటే కమ్మలు చాలా తెచ్చారు, స్క్రూస్ అవి ఇవి ఇష్యూస్ కొంచెం కొత్తగా చేయడం అవన్నీ చాలా అవుతున్నాయి. మళ్ళీ అన్నీ కలిపి కూడా ఒకసారి చూపిస్తాను తనవి ఏమేమి ఉన్నాయో. ఇంకా చేస్తున్నాను, అవి కూడా అయిపోయాక అప్లోడ్ చేస్తాను. మీరే ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే అందరికీ తెలుస్తాయండి. ఇలా పాతవి చాలా ఉన్నాయి కొత్తగా చేసేవి, డిఫరెంట్గా వాడనివి. బ్యాక్ చైన్స్ అని అవని ఇవని ఏది వాడకపోయినా కూడా నేను ఇంతకుముందు బ్యాక్ చైన్స్ కూడా మెల్లగా ఫ్రంట్కి చేసి ఇచ్చాను. మాటీలు అలాంటివి వాడని కూడా బ్యాక్ చైన్ లాగా చేసి ఇచ్చాను. చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చు, అందరికీ తెలుస్తాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ.